హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీలత చెన్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి పొద్దు పొద్దున్నే డాబా ఎక్కా అనుకుంటున్నారా? ఈ పల్లెటూరి వాతావరణం ఎంజాయ్ చేయటానికి మార్నింగ్ చాలా బాగుంటుంది. ఈ వాతావరణంతో పాటు పక్షుల అరుపులు కూడా వినటానికి ఎంతో బాగున్నాయి. అదే మన సిటీలో అయితే హారన్ సౌండ్స్కి నిద్ర లేవాలి. సరే, ఎలాగో లేచా కదా అని బయట కల్లాపు చల్లి ముగ్గు వేసి అలా టీ తాగి వచ్చేలోపు వర్షం పడి ముగ్గు మొత్తం పోయింది. ఈ వర్షాలేంటో సడన్గా వస్తున్నాయి, సడన్గా పోతున్నాయి. ఎప్పటి నుంచో పూజ గదిలోకి దేవుడి విగ్రహాలు కొందాం అనుకుంటున్నాను. ఇక అత్తయ్య గారిని అడిగితే ఈరోజు మంచిది వెళ్దామని అన్నారు. ఇక అలా వర్షం తగ్గిన తర్వాత జగ్గైపేట గోల్డ్ షాప్కి బయలుదేరాము. ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదండి, మా ఊరి మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తానని. చూడండి, పచ్చని చెట్లతో ఎంత బాగుందో. ఈ ఎండ చూసారా ఎలా వస్తుందో? ఇంతకటి దాకా వర్షం పడి ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది. ఇంకా అలా 4 వీడియోలు తీసుకునేలోపు జగ్గైపేట వచ్చేసింది కూడా. ఇంత దూరం ప్రత్యేకంగా వచ్చి తీసుకోవడానికి పెద్ద కారణమేమీ లేదు. మేము మొదటి నుంచి ఏ వస్తువు అయినా ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము. అందుకే ఇంకా ఎక్కువ నమ్మకం. ముందుగా చెవులకు బుట్టలు ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే నా రెగ్యులర్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ రిక్కీగాడు లాగటం వల్ల విరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. ఇంకా పూజ గదిలోకి కావాల్సిన కొన్ని వస్తువులు, దేవుడి విగ్రహాలు, అరటి చెట్లు తీసుకున్నాను. ఇక షాపింగ్ అయ్యేలోపు లంచ్ టైం అయింది కదా అని దారిలో ఉన్న ఫుడ్ ప్లాజాకి వెళ్ళాం. ఇది జగ్గైపేట చిల్లకల్లు మధ్య హైవేలో ఉంటుంది. జగ్గైపేట వస్తే కంపల్సరీ ఇక్కడ తినే ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు వెళ్ళినా ఈ రెస్టారెంట్ మాత్రం ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. టేబుల్ కోసం వెయిట్ చేయాల్సిందే. ట్రిక్కీ గాని తీసుకొని రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఏడిపిస్తాడేమో అనుకున్నాను, కానీ ఆర్డర్ వచ్చేలోపు నిద్రపోయాడు. మేము కంప్లీట్గా వెజిటేరియన్స్ అండి. ఉన్న నలుగురు 4 వెరైటీస్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. మామూలుగా నేను మా ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎగ్ బిర్యానీ తింటాం, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అందరం కలిసి వచ్చాం కాబట్టి ఇక పన్నీర్ బిర్యానీ, బటర్ నాన్స్, కాజు కర్రీ, మేథీ చామన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇక ఇన్ని తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కానీ మిల్క్ షేక్ కానీ లేకపోతే ఎలాగ చెప్పండి. నిన్న మా ఆయన హైదరాబాద్ నుండి వస్తూ ఇక్కడ బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ తాగాడట. చాలా బాగుందని చెప్పేసరికి నేను మా ఆయన మళ్ళీ అదే ఆర్డర్ ఇచ్చాం. మిగతా వారు ఐస్ క్రీమ్ తిన్నారు. అలా తినేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. ఇక సాయంత్రం అయ్యేలోపు ఇక పిల్లలందరూ ఒక దగ్గర చేరి అల్లరి చేస్తున్నారని మన చిన్ననాటి గేమ్స్ అన్నీ ఆడించాము. ఎలానో ఊరొచ్చాను కాబట్టి మా పుట్టింటికి వెళ్ళి 2 డేస్ ఉండి వద్దామని అనుకున్నాను. ఇక పొద్దున్నే లేచి పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడికి వెళ్ళి వద్దాం అనుకున్నా. గుడి లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి మీకు ఇక్కడ వరకే చూపించగలుగుతున్నాను. మీలో ఎంతమంది ఈ అమ్మవారి గుడికి వెళ్ళారో కమెంట్ చేయండి. ఒక్కసారి ఈ గుడి డ్రోన్ వ్యూ చూడండి ఎంత బాగుందో.
ఇక వెళ్తూ వెళ్తూ దుర్గగుడి దగ్గర కూడా కొన్ని పిక్స్ తీశాను. అసలు విజయవాడ అంటేనే గుర్తొచ్చేది పైన ఆ దుర్గమ్మ, కింద ఈ కృష్ణ. నేను ఇక్కడ ఉన్న రోజుల్లో అయితే ఈ ప్రకాశం బ్యారేజ్‌ని కనీసం 2 సార్లు చూసేదాన్ని. కాలేజ్‌కెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏ పనున్నా ఈ ప్రకాశం బ్యారేజ్ దాటే వెళ్ళాల్సిందే. ఇక ఇంటికి వెళ్ళాక కాసేపు రిలాక్స్ అయిన తరువాత ఫుడ్ తినేసి పిల్లలు బోర్ కొడుతుందంటే అలా ఎగ్జిబిషన్‌కి వీడియోలు తీద్దాం అనుకున్నా కానీ పిల్లలు ఉండేసరికి తీయడానికి కుదరలేదు. ఈ ఎగ్జిబిషన్‌ని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల ఫుడ్ స్టాల్స్, లేడీస్‌కి షాపింగ్ ఐటెమ్స్, బొమ్మలు, గేమ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక మేము కూడా కొంచెం సేపు తిరిగి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. అన్నట్టు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.